వార్ 2 మూవీ రివ్యూ. యాక్చువల్లీ నిన్నే అప్లోడ్ చేయాలి మూవీ, బట్ కొంచెం హాస్పిటల్ పనులు ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. మూవీ అయితే చూసేసాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది ఏంట్రా అంటే, అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది అన్నమాట రియాక్షన్. సో హలో గైస్, వెల్కమ్ టు ఎరా టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని తెలుపండి. ప్రతి వారం ప్రతి మూవీకి రివ్యూస్ వస్తూనే ఉంటాయి, అలాగే షార్ట్స్ వస్తూనే ఉంటాయి. మీరు చూస్తున్నారు, లైకులు చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ వీడియోలు పెడుతూ ఉంటాయి. వార్ 2 మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే ఏం చెప్పంటారు, నోట్లో నుంచి మాటలు రావట్లేదు అనమాట. సినిమా చూసిన తర్వాత మీరు మూవీకి వెళ్దాం అనుకుంటే మీ లాజికల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని ఇంట్లో వదిలేసి అప్పుడు వెళ్ళండి. లేకపోతే ఏంటండి ఆ మూవీ అసలు చూసిన తర్వాత నాకైతే అసలు ఎలా చెప్పాలి ఏంటో కూడా అర్థం కాదు. అంటే మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, వాళ్ళు ఎందుకో ఒక మెసేజ్ చెప్తున్నట్టు అనిపించింది. అంటే మాకు నచ్చినట్టు మీ మూవీస్ చేస్తాం, చూసింది చూడండి మీ ఇష్టం. ఇంకా అంటే ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటి అంటే, ఆడియన్స్ని మరీ అంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారా? అంటే వాళ్ళకి ఫ్లైట్స్ గురించి కానీ, లేదంటే ట్రైన్స్ గురించి కానీ, లేదంటే గన్స్ గురించి, బుల్లెట్స్ గురించి ఇవే తెలియదు అనుకుంటున్నారా? లేదంటే మీరు చెప్పింది ఎలా చెప్పినా సరే చూసేస్తారో అనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు ఇప్పటికి. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి అండి, రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ నాకు ఆ ఫైట్ కానీ లేదంటే ఒక సీక్వెన్స్ కానీ వస్తుందంటే నాకు ఆ మీమ్ ఉంటుంది కదా మన పుంజు గారిది, సాయిరామ్ అని, ఆ మీమే గుర్తొస్తుంది. హృతిక్ రోషన్ గారు ఎంట్రీ దగ్గర నుంచి స్టార్టింగ్లో ఒక హుల్ఫ్ చూపిస్తారు, అతనికి ఎగ్నెస్ట్ వస్తుంది, అతను రాగానే అది కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ హృతిక్ రోషన్ గారి వైపు తిరిగిపోద్ది, అక్కడ ఒక ఫైట్ అవుద్ది, హెలికాప్టర్ తప్పించుకున్నట్టు చూపిస్తారు. హృతిక్ రోషన్ గారు కింద ఫైట్ ఆడుతుంటే అతను తప్పించుకుని హెలికాప్టర్లో వెళ్ళిపోతున్నాడు, ఒక హెలికాప్టర్ని చూపిస్తారు. మళ్ళీ ఎవరు కట్టుకున్న హృతిక్ రోషన్ గారు అదే హెలికాప్టర్లో ఎదురుగా ఉంటారు, అక్కడ హెలికాప్టర్ పేల్ చేస్తారు. అసలు ఏది పడితే అది ఎలా పడితే అలా తీసేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది చూడండి. అంటే నాకు ఆడియన్స్ని లేదంటే ఫ్యాన్స్ని కానీ వీళ్ళంతా ఒక మాట అనిపిస్తుంది. అంటే మీకు ఓకేనా? అంటే ఇలా తీసే సినిమా మీకు నచ్చుతుందా? మీకు నచ్చుతుందా? అంటే మీకు గ్రాంటెడ్గా అంటే వాళ్ళు మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకొని తీస్తున్నారని మీకు అనిపించట్లేదా? అంటే పర్టికులర్గా ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరో ఫ్యాన్స్ అని కాదు, అంటే ఇలా తీస్తే మీకు ఓకేనా? వాళ్ళు అంత గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని తీసేస్తున్నారు ఎలా పడతారు సినిమాలు అంటే మీకు ఓకేనా? అంటే నాకు అర్థం కాదు. ఒకసారి మీకు ఓకే అంటే కింద ఒకసారి కామెంట్ రాయండి. లేదు బ్రో నాకు నచ్చింది, ఆ సీక్వెన్స్ అలా నచ్చింది అని మీరు అనుకుంటే ఒకసారి కింద కామెంట్స్ రాయండి, నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఆయన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, సో ఫ్లైట్ మీద వెళ్ళాలి, వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అంటే లైక్ ఆ ఆర్మర్స్ లేకపోతే ఆ గన్స్ ఇవన్నీ పక్కన పడేసి వితౌట్ షర్ట్ ఒక చిన్న జట్ లాంటిది ఉంటుంది అనమాట, దాన్ని అలాడుకుంటూ వెళ్ళిపోతారు. అంటే అది అసలు పాసిబుల్ అది? అంటే ఒక హైప్ కోసం ఎలా పడితే లాజిక్ లేకుండా ఎలా పడితే అలా తీసేస్తారా? ఇది ఓకేనా? అది ఒకటే కాదండి, మూవీలోనే ఆల్మోస్ట్ చాలా మటుకు మెటీరియల్ అలాగే ఉంటుంది. హృతిక్ రోషన్ గారితో ఒక ట్రైన్ ఫైట్ ఉంటుంది, అంటే అదే ట్రైన్ మీద మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉంటారు. ఆ ఫైట్ ఉంటుంది అసలు ఎన్న తల ఇవా అసలు నాకు చెప్తున్నా కదా, లెటర్లీ కొంచెం సరిగ్గా మాటలు రావట్లా మూవీ చూసిన తర్వాత. అంటే టెక్నికల్గా పాసిబుల్ అంటే ఒకసారి ఆలోచించండి మీరు. అంటే మరి ఎంత గ్రాంటెడ్గా తీసుకొని చేస్తున్నారు. కాకపోతే కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రైన్కి ఆపోజిట్లో పరిగెడతారు, ముందునేమో అక్కడ కార్ ఏమొచ్చి స్ట్రక్ అయిపోయి ఉంటుంది. చెప్తున్నాం కదా, ఇంకా ఎక్కువ డిస్కస్ చేసుకోవద్దులే కానీ, బట్ నాకు అసలు మైండ్ పోయింది అనమాట, అసలు నో వర్డ్స్. అండ్ అలాగే దాంతోపాటు ఫ్లైట్లో ఇంకొక ఫైట్ ఉంటుంది. చెప్తున్నాం కదండి, ఎలా పడితే అలా తీసేశారండి. అసలు ఏంటి అసలు పాసిబులే కాదండి. అంటే చూసిన ఎవరికైనా బేసిక్గా అర్థం అవుద్ది, అరే అసలు ఎలా రా పాసిబుల్ అని చెప్పేసి. ఏవో అక్కడ పైన ఇంకొక ఫ్లైట్ ఇంకొక జట్టు వస్తుంది, దాని మీద నుంచి ఎన్టీఆర్ గారు హృతిక్ గారు దిగుతారు, అక్కడ పెద్ద ఫైట్ అయిపోద్ది, గాల్లోనే ఫైట్ అవుతుంటుంది. ఎన్టీఆర్ గారు అయితే ఫ్లైట్ ఏమంటారు ఆ ప్లేన్ డోర్ తీస్తారు. అసలు ఆ డోర్ తీస్తే అసలు ఆ విండ్ ఫోర్స్కి అసలు ఏమైనా ఉంటుందా? ఎన్ని మూవీస్ చూడలేదు, ఎన్ని మూవీస్ వచ్చాయి. అంటే ఆడియన్స్కి ఫ్లైట్ మీద ఆ మాత్రం నాలెడ్జ్ లేదనుకుంటున్నారా? ఫ్లైట్ డోర్ తీసి ఇలా నించుంటారు, ఇలాగ చూస్తారు ఇలాగా. ఏంటిది? అండ్ కమింగ్ టు ఎన్టీఆర్ గారి లుక్ కూడా నాకు ఎందుకు ఆయన బాగా చాలా పాడయ్యారేమో అనిపించిందండి. అంటే సిక్స్ ప్యాక్ చేయడం వల్ల అంటే అలా ఏం కాదు. ఇప్పుడు ఆయన టెంపర్లోనే సిక్స్ ప్యాక్ చేశారు, అందరూ బాగుంటారు. లేదంటే మన జనతా గ్యారేజ్లోనే అందరూ కొంచెం మంచిగా కొంచెం బల్క్గా ఉంటారు, బాగుంటారు. బట్ ఎందుకో ఐ డోంట్ నో వాట్ రీజన్ ఇట్ వాజ్ లైక్. లుక్ అయితే కొంచెం మరీ అంత లేదండి ఎన్టీఆర్ గారిది. నథింగ్ అగైన్స్ టు ఎన్టీఆర్ గారు కానీ, అంటే నా పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇప్పటికీ చెప్తా, మైథాలజీలో ఎన్టీఆర్ గారిని కొట్టే వాళ్ళు అసలు ఇండియాలోనే లేరని చెప్పేసి అంత బాగా యాక్టింగ్ చేస్తారు. బట్ అసలు వార్ 2లోని అసలు క్యారెక్టరైజేషన్ కానీ లేదంటే ఆ సీక్వెన్స్లు కానీ చెప్తున్నాను కదండి, ఇంకా సీక్వెన్స్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇంకా ఖైరా అద్వానీ గారు ఉన్నారు, వింగ్ కమాండర్ అంటారు,
ఎందుకు సాంగ్ వస్తుందో అర్థం కాదు, సడన్గా మధ్యలో ఎక్స్పోజింగ్లు అంటారు, ఇంకా ఏదో అవుతుందండి మధ్యలో. మళ్ళీ సడన్గా హృతిక్ రోషన్ గారి హిస్టరీ అంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, సడన్గా ఈ స్టోరీ ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు. ఇంకా ఏదోనండి, ఇంకా నాకు వార్ 1 కొంచెం అతిలా అనిపిస్తుంది, బట్ వార్ 2 చూసిన తర్వాత వార్ 1 చాలా ఫార్ ఫార్ బెటర్ అనిపించింది. అండ్ ఇంకా క్లైమాక్స్ లో కూడా అసలు అవసరమే లేదు, ఏదో ఇంకా ఇద్దరు ఫైట్ చేయాలి, కొంచెం చూపించాలి అన్నట్టుగా ఏదో ఒక ఫైట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ కలిసిపోతారు. ఏమోనండి, నేనైతే అసలు వార్ 2 చూసిన తర్వాత అంటే నాకు వార్ 2 సేమ్ వార్ 1 టెంప్లెట్ అని తెలుసు కానీ, బట్ మరీ ఎంత గ్రాండెడ్ గా తీసుకుంటారని చెప్పేసి అనుకోలేదు నేను. సో మరీ ఇంకా ఎక్కువ పాయింట్లు డిస్కస్ చేద్దాం అనుకోవట్లేదు. చెప్పాలంటే ఇంకా చాలా పాయింట్లు ఉంటాయండి, చాలా ఫ్లాస్ పాయింట్స్ ఉన్నాయి, చాలా పెద్ద వీడియో అయిపోద్ది. ఇంకా మరి ఇంకా అంత డిస్కస్ చేసే అంత ఓపిక లేదు నాకైతే. మీలో కొంతమంది చూసే ఉంటారు కదా మూవీ, అంటే మీకు నచ్చిందా, అంటే అభిమానంతో కాకుండా కొంచెం ఆలోచించి చెప్పండి అబ్బా, అంటే హార్ట్ఫుల్ గా చెప్పండి, మీకు ఓకేనా మూవీ, మీకు నచ్చినట్టయితే లేదు బ్రో ఈ పాయింట్స్ కొంచెం బాగున్నాయి, లేదంటే ఈ సీక్వెన్స్ కొన్ని బాగున్నాయి అని చెప్పేసి మీకు నచ్చితే ఒకసారి కింద కామెంట్స్ రాయండి. అండ్ నా విషయానికి వస్తే నాకైతే అసలు మూవీ ఎక్కలేదండి, అసలు నాకైతే అసలు ఏమనిపించలేదు. అండ్ దట్టు టికెట్ రేట్స్ కూడా హైక్ చేశారు, నాకైతే వర్త్ కాదనిపించింది. సో మీకేమనిపించిందో కూడా మీరు కింద కామెంట్స్ రాయండి. సో ఓవరాల్గా ఇదండి వార్ 2 మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద రాయండి, అంటే మీకు నచ్చిందా మూవీ, అంటే లైక్ మీకు కూడా గ్రాండెడ్గా తీసుకున్నారు అనిపించిందా, మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్ చేయండి. మరి కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.